కటకంపై పతనమైన కొన్ని కాంతి కిరణాలు ప్రత్యేక ప్రవర్తన. కుంభాకార కటకం పైన కానీ పుటాకార కటకం పైన కానీ కొన్ని కాంతి కిరణాలు వచ్చి పతనమైనప్పుడు అవి వక్రీభవనం చెందే విధానం కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. అయితే ఇవి 4 సందర్భాలు ఉన్నాయి. ఒకటి, ఏదైనా కాంతి కిరణం ప్రధాన అక్షం వెంబడి ప్రయాణించే కాంతి కిరణం వచ్చి కుంభాకార కటకం పైన వచ్చి పతనమైంది అంటుంటాం. ఇప్పుడు ప్రధాన అక్షం వెంబడి ప్రయాణించే కాంతి కిరణం కుంభాకార కటకం యొక్క ప్రధాన అక్షము గుండా ప్రయాణించే కాంతి కిరణం ఏదైనా కాంతి కిరణము వచ్చి కుంభాకార కటకం పైన వచ్చి పతనమైంది. పతనమైతే అది ప్రధానాక్షం వెంబడి అదే మార్గంలో ప్రయాణిస్తుంది, ఎటువంటి విచలన చెందకుండా అదే మార్గంలో ప్రయాణిస్తుంది. అదేవిధంగా పుటాకార కటకం పై కూడా ప్రధానాక్షం గుండా ప్రయాణించే కాంతి కిరణం అది కూడా ఎటువంటి విచలనం చెందకుండా అదే మార్గంలో ప్రయాణిస్తుంది. అంటే ఇక్కడ మొదటి సందర్భంలో ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే కాంతి కిరణము ఎటువంటి విచలన చెందదు, అనగా అది తన ప్రయాణ మార్గాన్ని మార్చుకోదు, అనగా అది వక్రీభవనం చెందదు అని అర్థం. అది ఏ దిశలో అయితే వచ్చి కటకంపై పడుతుందో అదే దిశలో అది కటకం గుండా ప్రయాణిస్తుంది. ఈ సందర్భము పుటాకార కటకానికి వర్తిస్తుంది, అదే విధంగా కుంభాకార కటకానికి కూడా వర్తిస్తుంది. అలాగే సందర్భం 2, అయితే కాంతి కిరణం ఇప్పుడు కటకం యొక్క దృగ్గేంద్రం గుండా వచ్చి పడింది అనుకోండి. అయితే ఇప్పుడు కుంభాకార కటకం యొక్క దృగ్గేంద్రం గుండా కాంతి కిరణం ప్రయాణిస్తుంది. ఏదైనా కాంతి కిరణం కటక దృగ్గేంద్రం వద్ద వచ్చి పతనమైంది. కటక దృగ్గేంద్రం వద్ద పతనమైన కాంతి కిరణము ఇది అదే మార్గంలో ప్రయాణిస్తుంది. అంటే అర్థము, ఏదైనా కాంతి కిరణం కటక దృగ్గేంద్రం గుండా ప్రయాణించింది అనుకోండి, ఆ కాంతి కిరణం కూడా విచలనం చెందదు. అంటే కుంభాకార కటకం యొక్క కటక దృగ్గేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణం విచలనం చెందదు. అదే విధంగా పుటాకార కటకానికి కూడా ఈ సందర్భం వర్తిస్తుంది. పుటాకార కటకం యొక్క కటక దృగ్గేంద్రం గుండా ప్రయాణించే కాంతి కిరణము అది కూడా విచలనం చెందకుండా అదే మార్గంలో ప్రయాణిస్తుంది. ఇది సందర్భం 2. అదేవిధంగా ఇప్పుడు సందర్భం 3లో ప్రధానాక్షానికి సమాంతరంగా ఏదైనా కాంతి కిరణం ప్రయాణిస్తుంది అనుకుంటుంది. ప్రధానాక్షానికి సమాంతరంగా కాంతి కిరణం ప్రయాణిస్తుంది. ఇప్పుడు C1 C2 కలిపి ఇదే ప్రధానాక్షము. ఈ ప్రధానాక్షానికి సమాంతరంగా కాంతి కిరణం వచ్చి ఈ కుంభాకార కటకంపై వచ్చి పడింది. ఈ కుంభాకార కటకంపై వచ్చి పడిన కాంతి కిరణము అది నాభి గుండా ప్రయాణిస్తుంది. కుంభాకార కటకం యొక్క ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణము అది నాభి గుండా ప్రయాణిస్తుంది అని చెప్తాం. నాభి గుండా ప్రయాణిస్తుంది. అదేవిధంగా పుటాకార కటకం యొక్క ప్రధానాక్షానికి సమాంతరంగా ఏదైనా కాంతి కిరణం వచ్చి పడింది. పుటాకార కటకం యొక్క ప్రధానాక్షానికి సమాంతరంగా ఏదైనా కాంతి కిరణం వచ్చి పడింది అనుకోండి, అప్పుడు ఈ కాంతి కిరణము ఏ విధంగా వక్రీభవనం చెందుతుంది అంటే నాభి గుండా వచ్చే దిశలో, అంటే నాభి నుండి వచ్చే విధంగా ఈ పుటాకార కటకంపై పడిన కాంతి కిరణము ఇలా విచలనం చెందుతుంది, ఇలా వక్రీభవనం చెందుతుంది. కాబట్టి పుటాకార కటకం యొక్క ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణం నాభి నుండి వచ్చే విధంగా అది విచలనం చెందుతుంది, అది వికేంద్రీకరణ చెందుతుంది అని చెప్తాం. 3వ సందర్భంలో 4వ సందర్భం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైనా కాంతి కిరణం నాభి గుండా ప్రయాణిస్తుంది అని అంటున్నాం. కాంతి కిరణం నాభి గుండా ప్రయాణిస్తుంది. ఈ కుంభాకార కటకం యొక్క నాభి F1, ఈ నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణము కుంభాకార కటకంపై పడింది. నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణం కటకంపై పడిన తర్వాత అది ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. నాభి నుండి ప్రయాణించే కాంతి కిరణము కుంభాకార కటకంపై పడి అది వక్రీభవనం చెందిన తర్వాత ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఇది 4వ సందర్భం. ఇదే సందర్భము దీనికి కూడా వర్తిస్తుంది, పుటాకార కటకానికి కూడా. ఇప్పుడు కాంతి కిరణం ఎలా వచ్చి పడుతుంది అని అంటే నాభి వైపు వస్తున్నట్టుగా పడుతుంది. ఇది నాభి వైపు వస్తున్నట్టుగా పడే కాంతి కిరణము.
ఈ కాంతి కిరణము ఇలా నాభి వైపు వచ్చే కాంతి కిరణము, నాభి వైపు వచ్చే కాంతి కిరణము పుటాకార కటకంపై పడి వక్రీభవనం చెంది అది ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఇవి మనము 4 సందర్భాలు. ఈ 4 సందర్భాల్లో ప్రధానాక్షం వెంబడి ప్రయాణించే కాంతి కిరణము అది కుంభాకార కటకానికైనా పుటాకార కటకానికైనా ఎటువంటి విచలన చెందకుండా అదే మార్గం గుండా ప్రయాణిస్తుంది. కటక దృక్కేంద్రం గుండా ప్రయాణించిన కాంతి కిరణం కూడా విచలనం చెందకుండా ప్రయాణిస్తుంది. కుంభాకార కటకమైనా పుటాకార కటకమైనా అదే మార్గంలో ప్రయాణిస్తుంది కాంతి కిరణం. ప్రధానాక్షరానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణము కుంభాకార కటకంపై పడినప్పుడు అది నాభి గుండా ప్రయాణిస్తుంది. అలాగే పుటాకార కటకంపై పడింది ప్రధానాక్షరానికి సమాంతరంగా ప్రయాణించే కాంతి కిరణం అది నాభి నుండి వస్తున్నట్టు విముఖీకరణ చెందుతుంది. అదేవిధంగా నాభి గుండా ప్రయాణించే కాంతి కిరణము కటకంపై పడిన తర్వాత అది ప్రధానాక్షరానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. పుటాకార కటకం విషయానికి వస్తే నాభి వైపు ప్రయాణించే కాంతి కిరణము అది పుటాకార కటకంపై పడి ప్రధానాక్షరానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. అంటే ఈ వక్రీభవన కిరణము ప్రధానాక్షరానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది.